పరిష్కారం కావాలంటే దీనికి చదువు పోరాటం ఒక్కటే మార్గమని గ్రహించి ఆనాటి కాలంలోనే ఆయన అమెరికా వెళ్ళడం జరిగింది, ఇంగ్లాండ్ వెళ్ళడం జరిగింది, గొప్ప గొప్ప చదువులను చదవడం జరిగింది. ఆయన చేసినటువంటి పిహెచ్డీలు ఆయన అయినటువంటి చదువులు ఇప్పటికి కూడా ఎవరు చదవలేదు. మరి అమెరికాలో ఉన్నటువంటి యుఎన్ఓ సెంట్రల్ హాల్లో అంబేద్కర్ యొక్క చిత్రపటాన్ని పెట్టిరంటే మనము గ్రహించవచ్చు. మరి యుఎన్ఓ అంటే అది చాలా పెద్దది, ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి సెంట్రల్ హాల్. దానినే మన అంబేద్కర్ యొక్క ఫోటోను పెట్టిరంటే మరి అంబేద్కర్కు ప్రపంచ స్థాయిలో ఎంత గుర్తింపు ఉందో. భారతదేశంలో విగ్రహాలు ఉన్నాయి కానీ అన్ని వర్గాల్లో అంత గుర్తింపు లేదు. మరి కుల వ్యవస్థ అనేది, కులగజ్జి అనేది మన హృదయంలో ఇరుక్కొని ఉంటుంది. దాన్ని ఒక శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించినప్పుడు అది దూరము అయ్యే అవకాశం ఉంటుంది. ఒక పద్యంలో చెప్తాను నేను. రాజ్యాంగము రచించెను పూజ్యులు అంబేద్కరపుడు పురహితము సగన్. రాజ్యము నందున పేదలు పూజ్యులుగా వెలిగినప్పుడు పురహితమనియన్. భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కరు ఏమని చెప్పిందంటే, రాజ్యాంగం రచించను పూజ్యులు అంబేద్కర్ అప్పుడు